నిన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కోసం అడిగితే వాడు వెంటనే ఈ రెండు తీసి నా చేతిలో పెట్టాడు. నేను కూడా చూసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేసా. తర్వాత తెలిసింది ఇది అసలు ఓఆర్ఎస్ఏ కాదు. ఇక్కడ కూడా కింద చిన్న లైన్లో మెన్షన్ చేశాడనమాట, ఇది ఓఆర్ఎస్ కాదు, ఫ్రూట్ బెవరేజ్ అని. అసలైన ఓఆర్ఎస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనకు అసలైన ఓఆర్ఎస్లో WHO రికమెండ్ చేసిన ఫార్ములాతో ఎలక్ట్రోలైట్స్ అన్నవి ఉంటాయి. దానివల్ల మన బాడీలో హైడ్రేషన్ స్టేట్ మెయింటైన్ అవుతుంది. వెరాజ్ ఈ ఓఆర్ఎస్లో ఎలక్ట్రోలైట్ కంపోజిషన్ అన్నది ఏమాత్రం ప్రాపర్గా ఉండదు. షుగర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. ఇలానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కొనాలనుకుంటే దాని మీద డబ్బా మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని ఒక ప్రింట్ ఉంటుంది, దాన్ని మాత్రమే కొనండి. నిన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కోసం అడిగితే వాడు వెంటనే ఈ రెండు తీసి నా చేతిలో పెట్టాడు. నేను కూడా చూసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేసా. తర్వాత తెలిసింది ఇది అసలు ఓఆర్ఎస్ఏ కాదు. ఇక్కడ కూడా కింద చిన్న లైన్లో మెన్షన్ చేశాడనమాట, ఇది ఓఆర్ఎస్ కాదు, ఫ్రూట్ బెవరేజ్ అని. అసలైన ఓఆర్ఎస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనకు అసలైన ఓఆర్ఎస్లో WHO రికమెండ్ చేసిన ఫార్ములాతో ఎలక్ట్రోలైట్స్ అన్నవి ఉంటాయి. దానివల్ల మన బాడీలో హైడ్రేషన్ స్టేట్ మెయింటైన్ అవుతుంది. వెరాజ్ ఈ ఓఆర్ఎస్లో ఎలక్ట్రోలైట్ కంపోజిషన్ అన్నది ఏమాత్రం ప్రాపర్గా ఉండదు. షుగర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. ఇలానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కొనాలనుకుంటే దాని మీద డబ్బా మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని ఒక ప్రింట్ ఉంటుంది, దాన్ని మాత్రమే కొనండి.